నిజం నిన్ను నిర్భయంగా నిలబెడితే అబద్ధం నిన్ను తలదించుకునేలా చేస్తుంది. ఒక అబద్ధం మరో 100 అబద్ధాలను పలికిస్తుంది. తద్వారా ఆత్మశక్తి హీనమవుతుంది. అలా కాకుండా నువ్వు నీలా ఉండడం మొదలు పెడితే నీలో చైతన్యం వేగవంతమై ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. దీనికి ఎంతో సాహసం కావాలి. కానీ సత్యం అనే ఫలం పొందాలంటే ప్రతి ఒక్కరూ సాహసవంతులు కాక తప్పదు. బ్రతుకు చూపే దారిలో ఇదే తొలి అడుగు. ఈ మాటలు వింటూ ఆ యువకుడు కన్నీరు నిండిన కళ్లతో అలాగే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడా ఋషి, నీకో కథ చెబుతాను విను అంటూ మొదలుపెట్టాడు. ఒక చక్రవర్తికి చాలా పేరు ప్రతిష్టలు, కీర్తి ఉండేవి. ఆయన చాలా నిరాడంబరంగానూ వినయ విధేయతలతో సామాన్య జీవితం గడిపేవాడు. అతనికి దానగుణం కూడా చాలా ఎక్కువ. అతని కీర్తి దశ దిశలా వ్యాపించసాగింది. దానితో అతని అహంకారం విపరీతంగా పెరిగిపోయి పొగడ్తలకు లొంగిపోయి దైవ చింతనను పూర్తిగా మర్చిపోయాడు.